కుంభ రాశిలో జన్మించిన వారికి ఈ నెలలో హెచ్చు తగ్గులు ఉంటాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు పరిసర పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. గొప్పదనం ఏమిటంటే మొత్తం నిర్ణయాధికారం మెరుగుపడుతుంది. స్థానికులు వివిధ పరిస్థితుల యొక్క లాభాలు మరియు నష్టాలను విశ్లేషించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు మరియు అభిప్రాయాలను మార్చడానికి సమయం పడుతుంది. కెరీర్ పరంగా చూస్తే ఈ నెల చాలా హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. కార్యాలయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మరియు రాహువుతో ఉన్న 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు రాహు అంగారక దోషాన్ని సృష్టిస్తాడు. వారు జాతకంలో 2వ ఇంట్లో ఉంటారు. కొన్ని చేదు మాటలు పని ప్రదేశంలో మీ మొత్తం స్థితిని పాడు చేయగలవు కాబట్టి స్థానికులు వారి చర్చలను పట్టుకోవలసి ఉంటుంది. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభం చాలా మితంగా ఉంటుంది. మీ విద్యకు సమయం కేటాయించే ప్రయత్నం ఉంటుంది, కానీ చుట్టుపక్కల పరిస్థితులు చాలా పరధ్యానాన్ని సృష్టిస్తాయి. ఇది విద్యారంగంలో వివిధ రకాల ఆటంకాలకు దారితీస్తుంది. దీని కారణంగా నెల మొదటి సగం బలహీనంగా ఉంటుంది. మే 10న బుధుడు 2వ ఇంటి నుండి 3వ ఇంటికి వెళతాడు మరియు ఇది స్థానికులకు వారి చదువుల పట్ల శ్రద్ధ కలిగిస్తుంది మరియు వారు క్రమంగా విజయాన్ని పొందుతారు. కుటుంబ జీవితం గురించి మాట్లాడినట్లయితే నెలలో హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. మాసం ప్రారంభంలో 2వ ఇంట్లో కుజుడు, బుధుడు మరియు రాహువు కలయిక కారణంగా కుటుంబ సభ్యుల మధ్య వివిధ రకాల వాదనలు ఏర్పడతాయి. మీ స్నేహాన్ని చెడగొట్టే మీ ప్రసంగంలో చేదు ఉండవచ్చు. ప్రసంగంపై సరైన నియంత్రణను కలిగి ఉండటం మరియు మీ స్నేహితులతో ఎలాంటి చేదు మార్పిడి లేదా చెడు పదాలను నివారించడం ఉత్తమ పరిస్థితి. అప్పుడు మాత్రమే సంబంధంలో విజయావకాశాలు మెరుగుపడతాయి. మేము వ్యక్తుల ఆర్థిక స్థితి గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభం మీ ఆర్థిక జీవితానికి అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. సూర్యభగవానుని ఆశీస్సులు అధిక మొత్తంలో ఉంటాయి మరియు ప్రభుత్వం ద్వారా సరైన లాభాలు పొందుతారు. అధిక స్థాయి ధైర్యం మరియు ధైర్యం ఉంటుంది మరియు వ్యాపారాలలో రిస్క్ తీసుకోవడం ద్వారా స్థానికులు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యపరంగా ఈ మాసం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. మాస ప్రారంభంలో రాశిచక్రం యొక్క అధిపతి తన స్వంత రాశిలో స్థాపన చేయడం ద్వారా ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుతుంది మరియు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడం వల్ల ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. పరిహారం: మంగళవారం నాడు కోతులకు బెల్లం, నల్ల నువ్వుల లడ్డూలు తినిపించండి.